అత్త అత్త ఏం చేస్తున్నావు? ఏంటి విశేషాలు? అని రా కూర్చో. ఏదో ఆలోచిస్తున్నానమ్మా నేను. ఏంటత్త అంత డల్గా ఉన్నావు? ఏంటి విశేషాలు? ఏముందని ఏం చెప్పను, ఇంట్లో అన్ని బాధలే, జీవితం అంతా బాధగా గడుస్తుంది. ఏం బాగాలేదు నా పరిస్థితి. అత్త, నువ్వు జీవితంలో నీ బాధను తట్టుకోవాలన్నా, నీ జీవితాన్ని నువ్వు ముందుకు సాగించాలన్నా ముందు నువ్వు ఆ బాధకి మందు వెతకాలి. నీ జీవితంలో ఎన్ని సమస్యలున్నా ప్రతిదానికి కూడా ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం నేను చూపిస్తాను. ఏంటో ఈ జీవితం, ఏమని చెప్పను ఎంతని చెప్పను. ఈ జీవితం ఇలాగే గడిచిపోయేలా ఉంది. అంతే గంగా, ఏం చేస్తావు, కర్మ. అక్క ఇక్కడ ఉన్నారా? మీరు బట్టలు ఆరేస్తున్నారా? హనీ రా, ఊరి నుంచి ఎప్పుడు వచ్చావమ్మా? నిన్నే వచ్చానక్క. ఏంటక్క పడుకుని లేచారా? మొహం అలా ఉంది. లేదు హనీ, ఇంట్లో ఏదో ఒక సమస్య. నా జీవితం ఇలా అయిపోయింది. నా సమస్యకి పరిష్కారం ఏంటో తెలియట్లేదు. ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది, మనం వెతకాలి అంతే. వెతికితే దొరకందంటూ ఏది ఉండదు. ఎక్కడని వెతకను, ఇన్ని చోట్లకి వెళ్ళినా నా సమస్యకు పరిష్కారమే దొరకట్లేదు. ఏం చేయను? అలా అనకండి. మన ధర్మశాస్త్రాలైన భగవద్గీత, బైబిల్, ఖురాన్ లో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఏంటి, నువ్వే చిన్నపిల్లవి, ఈ సమస్యలకు పరిష్కారం చెప్తావా? అందరూ సమస్యలు సమస్యలు అంటున్నారు. మొన్నేమో అత్త అలాగే అన్నారు, ఇప్పుడు మీరు కూడా అలాగే అంటున్నారు. అసలు సమస్యలు సమస్యలు అంటున్నారు, మీకు నేను పరిష్కారం చూపిస్తాను. మీరు కంగారు పడకండి. ఏంటి, దేవుడు శాస్త్రాలు అని చెప్తూ తిరుగుతున్నావు? అన్ని విషయాలు ఇప్పుడే తెలిసిపోయినాయా నీకు? అయినా దేవుడు లేడు. దేవుడు ఉంటే మీ అక్కకి ఇన్ని కష్టాలు ఉండేవి కాదు. దేవుడు లేడా? అలా ఎలా మాట్లాడుతున్నారు మీరు? అలా మాట్లాడకండి. సృష్టికర్త లేకపోతే మనం ఎలా ఉన్నాము? ఈ సృష్టి ఎలా నడుస్తుంది? నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. దేవుణ్ణి ఎప్పుడైనా ఎవరైనా చూసారా? లేదే. అలాంటప్పుడు నువ్వు దేవుడు ఉన్నాడు అని అంటున్నావు. నాకు నిరూపించు. సరే, నేను మీకు నిరూపిస్తాను. అక్క, మీ ఇంట్లో పాలు ఉన్నాయా? ఉన్నాయి హనీ. అయితే ఒక గ్లాస్ తీసుకురండి. సరే. నేను అడిగిందేంటి, నువ్వు మీ అక్కని అడిగిందేంటి? మీరు కంగారు పడకండి, ఆగండి కాస్త. నేను చెప్పేది వినండి, నాతో రండి. పాలు తీసుకొచ్చే లోపు ఒకసారి శ్రీదేవత్తకి ఫోన్ చేసి రమ్మంటాను. ఇద్దరికి ఒకసారి పరిష్కారం చెప్తే బాగుంటుంది కదా. హలో శ్రీదేవత్త, ఒకసారి గంగక్క వాళ్ళ ఇంటికి రా. అని ఏంటి రమ్మన్నావు? చెప్తాను, కూర్చోద్దా. కానీ ఇదిగో పాలు తీసుకురమ్మన్నా. మీరు కూడా కూర్చోండి అక్క. ఇందులో మీకు పెరుగు కానీ, నెయ్యి కానీ, వెన్న కానీ కనిపిస్తున్నాయా? లేదు. అలాగే సృష్టికర్త కూడా కనిపించడు. ఈ పాలను కాచి ఇందులో తోడేస్తే పెరుగు అవుతుంది. ఆ వచ్చిన పెరుగుని చిలికితే వెన్న వస్తుంది. వచ్చిన వెన్నని కాచితే నెయ్యి అవుతుంది. ఈ పాలలోనే ఇంత దాగి ఉందంటే, ఈ సృష్టిని సృష్టించి అందులో ఎన్నో జీవరాశులను పెట్టి జ్ఞానమున్న మనిషిని సృష్టించిన దేవుడు ఎందుకు కనిపించాలి? ఆయన యొక్క మహిమలు, శక్తి సామర్థ్యాలు కనిపిస్తే సరిపోదా? డైరెక్ట్ గా ఆయనే వచ్చి కనబడాలా? ఆయన మనలా కనిపించకపోయినా పైనుండి అన్నీ చూస్తున్నాడు, అన్నీ వింటున్నాడు. అలాగే ప్రతి దానికి ఆయన లెక్క తీసుకుంటాడు. మన జీవితంలో వచ్చే ప్రతి సమస్యకు ఆయన పంపించిన శాస్త్రాల్లోనే పరిష్కారం ఉంది. సింపుల్ గా చెప్పాలంటే, గాయపరిచేవాడు ఆయనే, స్వస్థత పరిచేవాడు ఆయనే. మరి అలాంటప్పుడు సమస్య పెట్టడం ఎందుకు, పరిష్కారం చూపించడం ఎందుకు? గాయపరచడం దేనికి, స్వస్థపరచడం దేనికి? ఇదంతా ఒక ఆటలా ఉంది. అవును, ఇదంతా ఒక ఆట, ఒక వినోదం మాత్రమే. ఈ జీవితంలో ప్రతి మనిషి కూడా ఏదో ఒక పాత్రను పోషిస్తాడు. అందులో భాగమే ఈ సమస్యలు, బాధలు, కష్టాలు, సుఖాలు అన్నీ కూడా. ఏం సమస్యలో ఏంటో, ఏం బాధలో ఏంటో. సమస్యలు ఉంటేనే కదా పరిష్కారం కోసం వెతికేది. బాధలు ఉంటేనే కదా బంధాల గురించి తెలుస్తుంది. అలాగే దుఃఖం ఉంటేనే కదా సుఖం విలువ తెలుస్తుంది. అప్పుడే మనిషి దైవం వైపు మరలుతాడు. అందుకే దేవుడు
మనిషి పుట్టినది మొదలుకుని చనిపోయే వరకు ప్రతిదీ కూడా ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేది దైవశాస్త్రంలో నిర్ణయించేశాడు. అవునా, ఇప్పుడు నాకు అర్థమయ్యింది. ఈ విశ్వాన్ని మనల్ని సృష్టించిన సృష్టికర్త మనకు కంటికి కనిపించడు. ఆయన మహిమలు శక్తి సామర్థ్యాలు మాత్రమే కనిపిస్తాయి. ఎలా అయితే పాలలో నెయ్యి కనిపించదో అలా. నువ్వు చెప్పిన విషయాలు వింటుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంది హని. వింటుంటేనే ఎంత ప్రశాంతంగా ఉంది. వాటిని శాస్త్రాలు చదివితే ఇంకెంత ఆనందంగా ఉంటుందో. సర్లే, సమస్యలన్నీ పక్కన పెట్టి శాస్త్రాలు చదువుతాం ఇక నుంచి. అంతం లేని అంతు చిక్కని జీవిత పరీక్షలు, ప్రతి నిమిషము ప్రతి క్షణం సృష్టికర్తను గుర్తించేలా. కొండలను చెక్కుతూ ప్రవహించే నదుల్లా, వృక్షాల బలాన్ని పరీక్షించే తుఫానుల్లా, గాలిని చీల్చి దిశను మార్చే కొండల్లా, భూమిని సారవంతం చేసే వర్షంలా, కష్ట నష్టాలను ఓర్చుకోమని చెప్తున్న శాస్త్రం. అవ్యక్తం అగోచరం అవ్యయం, అంతం లేని అంతు చిక్కని జీవిత పరీక్షలు, ప్రతి నిమిషము ప్రతి క్షణం సృష్టికర్తను గుర్తించేలా.